నల్లగొండ జిల్లాలో ఫుడ్ కార్పొరేషన్ విజిటింగ్ సంతృప్తికరంగా సాగిందని, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరావు. నల్లగొండ జిల్లాలోని వివిధ రేషన్ షాపులు, హాస్టల్స్, ఆసుపత్రులను ఆయన పర్యటించి సందర్శించారు. వాటిని కూలంకషంగా పరిశీలించారు. దేవరకొండలోని కొండమల్లేపల్లి కేంద్రంలో రేషన్ షాపును, దోనియాలలో అంగన్వాడీ కేంద్రాన్ని తొలుత సందర్శించారు. కొండమల్లేపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను, ఎస్సీ హాస్టల్ను పరిశీలించారు. ఆ తర్వాత దేవరకొండలోని ఎస్సీ బాలికల, బీసీ బాలుర హాస్టల్ను విజిట్ చేశారు. చివరగా దేవరకొండ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డితో పాటు కార్పొరేషన్ సభ్యులు ఆనంద్ జ్యోతి, శారద, భారతి, ఇతర అధికారులు ఫుడ్ కార్పొరేషన్ తరపున పరిశీలించారు. రేషన్ సరుకులు పంపిణీ గురించి రేషన్ డీలర్లను, లబ్ధిదారులను వివరాలడిగి తెలుసుకున్నారు. కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాల, హాస్టల్లో మెనూ ఏ విధంగా పాటిస్తున్నారని, భోజనం, ఇతర సదుపాయాలు ఎలా కల్పిస్తున్నారని విద్యార్థులను వివరాలడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే భోజనం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక రేషన్ షాప్ను మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న లోటుపాట్లు తప్ప మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన సన్న బియ్యాన్ని బాగా అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అలాగే అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ అంత్యోదయ కార్డులకు షుగర్ లేకపోవడం ఒకటి ఇబ్బందిగా ఉన్నది. రెండో విషయం ఏంటంటే అక్కడ కొంతవరకు ఈ కంప్లైంట్ బాక్సులు కానీ ఇతర కొద్ది సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులకు మేము సూచన చేయడం జరిగింది.